హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బుకింగ్స్ లో విజృంభిస్తున్న విజయ్, స్పిరిట్ పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ, ఎపిక్ లవ్ స్టోరీ చూపిస్తా అంటున్న కిరణ్ అబ్బవరం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కొన్ని క్విక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. టాక్సిక్ సినిమా నుంచి తబాహీ సాంగ్ ఇప్పటికే వచ్చి మంచి హిట్ అవగా ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా రాబోతుంది. నెక్స్ట్ వీక్ ఈ సినిమా సెకండ్ సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అల్లర్ నరేష్ అప్కమింగ్ ఫిల్మ్ రంభా ఉరుషే మేనక సినిమా నుంచి కూడా జూలై 22 ఫస్ట్ సాంగ్ అయితే రాబోతుంది. ఇది తన కామెడీ సినిమాల కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇక మాస్ రాజా రవితేజ ఇరుముడి సినిమాకి సంబంధించి షూటింగ్ అంతా కంప్లీట్ అవగా డబ్బింగ్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇక వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ ఫోక్లోర్ ని ఎంచుకుంది మూవీ టీం. సర్ప్రైజింగ్లీ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు ఎలాంటి సాంగ్ వచ్చినా అర్థం కాదని చెప్తూ ఉంటారు. బట్ ఈ సాంగ్ కి మాత్రం రెస్పాన్స్ అయితే మంచిగానే వస్తుంది. ఇకపై వదిలే ప్రతి కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉంటే సినిమా ఎలా ఉన్నా కూడా డీసెంట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక రామాయణ విషయానికి వస్తే సినిమా రిలీజ్ కి దగ్గరవుతూ ఉండగా జూలై 24 ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. వీళ్ళు చెప్పిన బడ్జెట్ కి స్క్రీన్ పై గనక అది మ్యాచ్ కాకపోతే మరో ఆదిపురుష్ చేయడానికి సోషల్ మీడియా ఎలానో ఉంది. అయితే నెటిజన్స్ మాత్రం డిసప్పాయింట్ అయింది ఎక్కడా అంటే కాస్టింగ్ లో అనే చెప్పాలి. చూడాలి వీటిని మర్చిపోయేలా ట్రైలర్ ఉంటుందో లేదో. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి సెన్సార్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సెన్సార్ నుంచి ఎలాంటి కట్స్ లేకుండా యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. రన్ టైం వచ్చేసి ఏకంగా 3 hours వరకు ఉండగా మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీం. ప్రమోషన్స్ కూడా అలానే చేస్తున్నారు. ట్రైలర్ కూడా మంచిగా ఉంది. కేవలం లవ్ స్టోరీ జోనర్ లో వచ్చిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే ఒడిసీ సినిమా అందరి అంచనాల్ని మించిపోతూ సండే కూడా 20 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో నెట్ 60 కోట్లకి చేరుకోగా గ్రాస్ 74 కోట్ల మార్క్ దాటింది. సో ఈ 2 days లోనే 100 కోట్లు అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఫైనల్ గా 200 కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక నాగబంధం విషయానికి వస్తే మూవీ వాల్వడిగా 27.5 కోట్ల గ్రాస్ ని 17 రోజుల్లోనే అందుకుంది. షేర్ 13 కోట్ల రేంజ్ లో ఉండగా మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో సగం కూడా రికవరీ చేయలేక డిజాస్టర్ వడ్డీకి అందుకుంది ఈ ఫిలిం. ఇక స్పిరిట్ విషయానికి వస్తే రీసెంట్ టైంలో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో చాలా రూమర్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాళ్ళందరికీ సమాధానం ఇస్తూ రీసెంట్ గా మీడియాతో ఇంటరాక్ట్ అయిన సందీప్ రెడ్డి వంగ సినిమా 40% వరకు షూటింగ్ కంప్లీట్ అయిందనే పెద్ద అప్డేట్ అయితే ఇచ్చాడు. 2027 మార్చి 5 సినిమా ఎలాగైనా రిలీజ్ అవుతుంది అంటూ మరొకసారి చెప్పాడు. అండ్ సందీప్ రెడ్డి వంగ చెప్పాడంటే ఖచ్చితంగా ఆ డేట్ కే వస్తుంది. ఇక మూవీలో ప్రభాస్ పక్కన తృప్తి దిమ్రి హీరోయిన్ గా కనిపిస్తూ ఉండగా వివేక్ ఓబ్రాయ్ అయితే విలన్ గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ బర్త్డేకి మూవీ నుంచి ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక జననాయకన్ విషయానికి వస్తే సినిమా కుమ్మి వదిలిపెడుతుందని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ కి దగ్గరవుతూ ఉండగా ఒక బెంగళూరు నుంచి 4.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఖచ్చితంగా కేరళ కర్ణాటకలో సినిమా దుమ్ములేపడం పక్కా. ఇక కేరళలో ఇప్పటికే 2 కోట్ల మార్క్ అందుకోగా తమిళనాడులో 6.7 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో తమిళనాడులో 20 కోట్ల గ్రాస్ ని మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తమిళాడియన్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ ని తమిళనాడులో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా 1 కోటి మార్క్ ని ఇప్పటికే అందుకోగా నార్త్ లో కూడా సినిమా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. అలా ఇప్పటికే ఇండియాలో 15 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ తో కలిపి ఓవరాల్ గా 20 కోట్ల మార్క్ అయితే అందుకుంది. చూడాలి ఫైనల్ గా 50 కోట్ల ప్రీసేల్ ని అందుకుంటుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.